కరెంటు కథం. ఏకంగా కేంద్ర మంత్రిసభలోనే కరెంటు కట్. కేంద్ర మంత్రిసభలోనే కరెంటు కట్. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం ఉడం గ్రామంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి అర్జున్ ముండా ఈయన సభలోనే కరెంటు కట్ అయిపోయింది. కేంద్ర మంత్రి సభలోనే కరెంటు కట్ అయిపోయిన తర్వాత 24 గంటల కరెంటు వ్యవహారం దొబ్బినట్టే అర్థమైపోతుంది కదా మనకు చూస్తేనే. ఈయన సభలోనే కరెంటు పోయింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఇక మీరు తెలంగాణ రాష్ట్రం అంతా కరెంట్ ఇస్తామని చెప్పుకోవడం ఏం కథ ఇది? తెలంగాణ రాష్ట్రం అంతా 24 గంటల కరెంట్ ఇస్తున్నాం, ఎక్కడన్నా కరెంటు రాలేదని చెప్పినా, రావట్లేదు అని ఎవరన్నా ప్రగల్భాలు పలికినా వాళ్ళ మీద అరెస్టు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, ఆ పోలీస్ శాఖలో ఫిర్యాదులు ఇవ్వాలి. ఇగో ఇట్లాంటి మాటలు మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు చూడండి, ఇది ఈ వ్యవహారం ఏంది? పాపం మైకు పట్టుకొని కేంద్ర మంత్రి ఏదో చెప్పబోతాడు. ఇంత కరెంటు కట్ చేసి అంటే నువ్వు కావాలనే కట్ చేసినావా మరి ఈ కరెంటు? ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం ఉడం గ్రామంలో బుధవారం నాడు నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి అర్జున్ ముండా ఈ సమయంలోనే కరెంటు కట్. రాష్ట్ర ప్రజలారా ఒకసారి చూడురి, ఇంత ఘోరం కరెంటు పోయిందట. ఏం మాట్లాడిండో పాపం ఆయన. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం సుంకిడి ఉండం గ్రామంలో కేంద్ర మంత్రి అర్జున్ ముండా పర్యటించారు. బుధవారం ఉండం గ్రామంలో ఆయోషా గార్డెన్లో ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతుండగా కరెంటు పోయింది. కరెంటు పోయినట్టుగా పుసుక్కన మీరు ఇంకేనైనా పోయినా బాగుండేది. రైతు బాయికాడ పోయినా బాగుండేది, ఒక ఊర్లో పోయినా బాగుండేది, చిన్న మీటింగ్లో పోయినా బాగుండేది. ఏకంగా కేంద్ర మంత్రి వచ్చినప్పుడు కరెంటు పోతే ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయిపోదా? దేశవ్యాప్తంగా కూడా ఇది ఒక సంచలనమైన వార్త. రేవంత్ రెడ్డి ఇక మీ రాహుల్ గాంధీ ఇద్దరు కలిసి ఆడుతున్నటువంటి కథలాగా మారిపోయింది. మోదీ ఏమనుకోవాలి దీన్ని? మోదీ ఏమనుకోవాలి? ఈ నిర్వాకాన్ని మోదీ ఏమనుకోవాలి? ఇక ముందుగా ఆదిలాబాద్ జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ మాట్లాడుతుండగా మైక్ సరిగా పనిచేయలేదు. కాంగ్రెస్ వాళ్ళు కరెంటు కట్ చేశారంటూ బీజేపీ నాయకులు కార్యకర్తలు విమర్శించారు. ఇది ఇక ఇట్లున్నది. కాంగ్రెస్ వాళ్ళు కరెంటు కట్ చేసిరు, వాస్తవమే, నేను అన్నది నిజమైంది. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు కావాలనే కరెంటు కట్ చేసిరు. ఇది పక్కా అధికారంలో ఉన్నది వాళ్ళే కాబట్టి ఇప్పుడు వాళ్ళకు ఏది ఉంటుంది? కరెంటు కట్ చేయడం, రైతులకు నీళ్లు కట్ చేయడం. ఇప్పుడు వీళ్ళు ప్రచారం చేసుకుంటే కరెంటు కట్ చేస్తారు. రైతులు మాకు రుణమాఫీ కావాలి, బోనస్ కావాలంటే వాళ్ళకు నీళ్ళు కట్ చేస్తారు. ఇక ఇంకొకటి ఏమున్నది? బీఆర్ఎస్ వాళ్ళకి వాళ్ళకు అది లిక్కర్ స్కామ్ దందల వాళ్ళ పని అట్లున్నది. ఇక బీఆర్ఎస్లో ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళందరూ కాంగ్రెస్లో చేరకపోతే మీ సంస్థల మీద, మీ ఆస్తుల మీద, మీ వ్యవహారాల మీద ఆరాధిస్తామని అదో బెదిరింపు. ఇట్లా అధికారం ఇచ్చిందే వీళ్లకు ఈ రకంగా భయభ్రాంతులకు గురి చేయడం. ఇట్లా కేంద్ర మంత్రి మాట్లాడుతుంటే కరెంటు కట్ చేసినటువంటి కథ వ్యవహారం. కాంగ్రెస్ వాళ్ళు కరెంటు కట్ చేశారంటూ బీజేపీ నాయకులు కార్యకర్తలు విమర్శించారు. కేంద్ర మంత్రి మాట్లాడుతుండగా అరగంటకు పైగా కరెంటు కట్ కావడంతో కొద్దిసేపు గందరగోళ పరిస్థితి నెలకొన్నది. చివరకు జనరేటర్ల సాయంతో కార్యక్రమాన్ని కొనసాగించారు. అరగంట పోయిందట. అరగంట కట్ చేసారు కేంద్ర మంత్రి ప్రచారంలో, సభల. ఇక దీన్ని మనము కావాలని పగబట్టినట్టే అనుకోవచ్చు ఇక.